హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు బైరిటాక్స్. గోదావరి పెద్దపల్లి జిల్లాలో జరిగే సమ్మక్క సారలమ్మ జాతర. ఈ జాతర ప్రారంభం ఎప్పుడంటే జనవరి 28 తారీఖుకి, ముగింపు అనేది 31 తారీఖుకి. జాతర పనులు ఎలా జరుగుతున్నాయని చూడడానికి వచ్చానన్నమాట. చూడండి, మీరు ఇక్కడ చూడొచ్చు, పోల్స్ కానీ రోడ్డు కానీ అన్నీ చాలా బాగా చేశారన్నమాట. ఇప్పుడున్న రామగుండం ఎమ్మెల్యే శ్రీ మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ చాలా అద్భుతంగా చేశారనమాట. రీసెంట్గా మనకి వరదలు వచ్చాయన్నమాట. ఆ వరదలలో ఈ గుడి అనేది కొంచెం మునిగిపోయింది బేస్మెంట్ లెవెల్లో. మళ్ళీ తిరిగి ఈ గుడిని రీకన్స్ట్రక్షన్ చేశారనమాట. చేసి కొత్త గద్దెలు కట్టారు. సమ్మక్క, సారలమ్మ, గోవిందరాజు, పగడింతరాజు ఈ 4 గద్దెలు మళ్ళీ కట్టారన్నమాట. కట్టి ఈ జాతర సమయంలో, ఈ జాతర అనేది మనకి 2 సంవత్సరాల తర్వాత జరుగుతుంది అనమాట. ఎవ్రీ 2 ఇయర్స్కి ఈ జాతర జరుగుతుంది. అందుకే లక్షలాది జనాలు వస్తారన్నమాట. ఈ జాతరకి వచ్చి తమ మొక్కులు అనేది మొక్కుకొని అమ్మవారికి సమర్పించుకొని వెళ్ళిపోతారు అన్నమాట. జాతర సమయంలో ఈ మనకి స్టాల్స్ కానీ ఈ బిజినెస్ చాలా బాగా జరుగుతుంది అన్నమాట. ఈ స్టాల్స్ ఏంటిదంటే మనకి భక్తులు ఎక్కడికి వెళ్ళకుండా కొబ్బరికాయలు కానీ, కోళ్ళు కానీ, వాటర్ కానీ, పెరుగు కానీ ఇలా ఉంటాయన్నమాట. వేలీలు కానీ ఇవన్నీ చాలా ఎక్కడికి వెళ్ళకుండా భక్తులకి ఇబ్బంది పడకుండా ఇక్కడనే పెడతారన్నమాట. పెట్టి భక్తులకి సేవ అందిస్తారన్నమాట. ఈ సేవకి మనము చెల్లించాల్సిందే, ఫ్రీ కాదు. ఈ జాతర పెయింటింగ్ వర్క్స్ కానీ అద్భుతంగా చేస్తారు. చూడొచ్చు, చాలా అంటే చాలా జనాలు వస్తున్నారు. జాతర స్టార్ట్ కాకముందే జనాలు అందరూ వస్తున్నారు, దర్శించుకొని వెళ్ళిపోతున్నారు అన్నమాట. ఈ జాతర మనకి జనవరి 28న మొదలవుతుంది. జనవరి 31న ముగింపు అన్నమాట. ఇది చూడొచ్చు, మీకు అక్కడ గద్దెలు ఉన్నాయి కదా, ఇవి కొత్తగా కట్టారు మన గద్దెలని. 4 గద్దెలు ఉంటాయి. ఒకటి సమ్మక్క, ఒకటి సారలమ్మ, ఒకటి గోవిందరాజు, ఒకటి పగడింతరాజు అన్నమాట. ఇక్కడ సమ్మక్క, సారలమ్మ అక్క చెల్లెలని చాలామంది అనుకుంటారు. అది తప్పు. సమ్మక్క ఏమో అమ్మ అన్నమాట, సారలమ్మ ఏమో తన కూతురు అన్నమాట. పగడింతరాజు మన సమ్మక్క వాళ్ళిద్దరు దంపతులు అన్నమాట. చూడొచ్చు, ఇక్కడ సారలమ్మ అని రాశారు. ఇంకా గోవిందరాజు, పగడింతరాజు ఇద్దరు అన్నదమ్ములు అన్నమాట. ఈ జాతర మొదలు ఎవరితోనే అవుతుందంటే 28 రోజు సారలమ్మ రాకతోని జరుగుతుంది. అంటే తన కూతురుతోని ఈ జాతర మొదలవుతుంది. దాని తర్వాత నెక్స్ట్ రోజు 29 తారీఖు సమ్మక్క వస్తుంది. 30 రోజు అందరూ ఉంటారన్నమాట. సమ్మక్క కానీ, సారలమ్మ కానీ, గోవిందరాజు, పగడింతరాజు ఇలా అందరూ ఉంటారు. భక్తులు తమ వంతు బెల్లము సమర్పించుకుంటారు అన్నమాట అమ్మవారికి. బెల్లం అంటే ఏంటిదంటే దాన్ని బంగారం అంటారు తెలంగాణలో. ఈ సమ్మక్క సారలమ్మ ఫెస్టివల్కి చాలామంది భక్తులు మొక్కుకుంటారు అన్నమాట. ఏమని మొక్కుకుంటారు, మాకు కొన్ని కోరికలు ఉంటాయి, ఆ కోరికలు తీరితే నా వద్దు బెల్లం ఇస్తామన్నట్టు మొక్కుకుంటారు. ఈ జాతర సమయంలో ఆ కోరికలు నెరవేరితే తమ వద్దు బెల్లము జోకించుకొని అమ్మవారికి సమర్పిస్తారన్నమాట. ఆ బెల్లం ఏంటంటే ఈ జాతర భాషలో బంగారం అని అంటారు. సో ఇక్కడ చూడొచ్చు, మీకు స్టాల్స్ అనేది అటు స్టేట్ వెళ్తే మనకి గోదావరి నది ఉంటుంది. గోదావరి నది అక్కడ శివలింగం ఉంటుంది అన్నమాట, శివుని. అది చూడొచ్చు మీరు, అక్కడ ఉంది కదా. చాలా అంటే చాలా బ్రహ్మాండంగా ఉంటుంది శివుని టెంపుల్. జాతర పనులు ఇంకా 4 రోజులు ఉన్నాయి. పనులు అనేది శరవేగంగా జరుగుతున్నాయి. ఇప్పటికే చాలామంది భక్తులు వస్తున్నారు. ఇక్కడ ఉండడానికి టెంట్స్ కూడా ప్రొవైడ్ చేశారన్నమాట. భక్తులు ఎలాంటి ఇబ్బంది పడకుండా టెంట్ కానీ అన్ని ఫెసిలిటీస్ ఉంటాయన్నమాట. మీరు ఎలాంటి ఇబ్బంది పడకండి భక్తులు, అలా అన్ని ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేశారు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.